తల్లిదండ్రులు ఫోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా జడ్జ్, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ కుంచాల సునీత అన్నారు. 18 సంవత్సరాల లోపు పిల్లలపై లైంగిక వేధింపులు పాల్పడితే వారిని ఫోక్సో చట్టం ద్వారా శిక్షించే అవకాశం ఉంటుందని జిల్లా జడ్జి తెలిపారు. పెద్దపల్లి పట్టణంలోని గర్ల్స్ హై స్కూల్లో ఉపాధ్యాయుల శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం పెద్దపల్లి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో లీగల్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జడ్జ్, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ కుంచాల సునీత, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ స్వప్నారాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి సునీత మాట్లాడుతూ పిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టేందుకు ఫోక్సో చట్టం వచ్చిందని అన్నారు. 18 సంవత్సరాల లోపు పిల్లలపై లైంగిక వేధింపులు జరిగితే ఫోక్సో చట్టం ద్వారా శిక్షించే అవకాశం ఉంటుందని తెలిపారు. పిల్లలపై అనేక లైంగిక వేధింపులు జరుగుతున్నాయని, అందులో రిపోర్టు కానివి ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ఆడపిల్లలతో పాటు మగపిల్లలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని తెలిపారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై ఆడపిల్లలతో పాటు మగపిల్లలకు సైతం చెప్పాలని అన్నారు. బాలికలపై అత్యాచారం జరిగితే వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని, కేసు నమోదు కాగానే 25,000 రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని, కేసు అయిపోయిన తర్వాత 4 నుండి 15 లక్షల రూపాయలు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. పిల్లల తల్లిదండ్రులు చట్టంపై అవగాహన కలిగి ఉండటం అవసరమని అన్నారు. అంటే రోజు రోజుకి నేరాలు ఎలా పెరిగిపోతున్నాయి, నేరాల సంఖ్య ఎట్లా ఉంది, ఎట్లాంటి నేరాలు జరుగుతున్నాయి అన్నది కూడా మనందరం చూస్తున్నాం. సో పిల్లలందరినీ కూడా ఆ నేరాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా మనందరిది ఉంది. సో ఈరోజు చూస్తున్నాం మనం చిన్నపిల్లల మీద లైంగిక అత్యాచారాలు అసలు అంటే ఏజ్తో సంబంధం లేకుండా మంత్స్ ఓల్డ్ బేబీని రేప్ చేసిన సంఘటనలు చాలా ఉంటున్నాయి. కొన్ని అంటే రిపోర్ట్ కానివే చాలా ఎక్కువ, మనకి రిపోర్ట్ అయ్యి బయటికి తెలుస్తున్న వాటి నెంబర్ చాలా తక్కువ ఉంది. సో దానికి ఏ విధంగా మనం స్పందించాలి అంటే పిల్లల్ని ఎట్లా మనం గైడ్ చేస్తే పిల్లలు సేఫ్గా ఉంటారు అనేది మనందరం ఆలోచించాల్సిన విషయం. ఈ పోక్సో చట్టం అనేది మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. అసలు పోక్సో చట్టం ఏం చెప్తుంది అని అంటే 18 ఏళ్ల లోప పిల్లలు, అది మగపిల్లలు కావచ్చు ఆడపిల్లలు కావచ్చు, ఎవరి పట్లైనా సరే లైంగిక అత్యాచారం కనుక జరిగితే ఆ యాక్ట్ కింద శిక్ష పడడం జరుగుతుంది. అసలు ముందు మనం పిల్లలకి ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది చెప్తున్నామా? మీ స్కూల్స్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద పిల్లలందరికీ చెప్తున్నారా? మనందరికీ ఉండే అపోహ ఏంటంటే ఏదైనా సరే మనం ఆడపిల్లలకే చెప్పాలి అని, కానీ అది తప్పు. ఇద్దరికి చెప్పాలి, మగపిల్లాడికి చెప్పాలి, ఆడపిల్లలకి చెప్పాలి. ఎందుకంటే లైంగిక వేధింపులు అన్నది ఒక్క ఆడపిల్లల మీద జరగట్లేదు, మగపిల్లల మీద కూడా జరుగుతున్నాయి. కానీ మగపిల్లల మీద జరిగిన లైంగిక అత్యాచారాలు ఇంకా అంత తొందరగా అంటే ఆడపిల్లలు రిపోర్ట్ చేసినంత తొందరగా మగపిల్లల మీద ఉన్న కేసులు రిపోర్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళందరికీ ఆ ట్రామా ఒకటి ఉంటుంది. అంటే మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఎవరైనా తమ మీద అత్యాచారం చేస్తే అది చెప్పుకోవడానికి చాలా పరిస్థితులు అనుకూలించవు. కానీ మనకి పోక్సో చట్టం కింద ఎవరి మీదైనా అత్యాచారం జరిగితే వాళ్ళ వివరాలన్నీ గోప్యంగా ఉంచడం జరుగుతుంది. కోర్టుకి కేసు వచ్చినప్పుడు, ఎవిడెన్స్ ఇవ్వడానికి వచ్చినప్పుడు కూడా అత్యాచార నిందితుడు ఎవరైతే ఉంటారో అతనికి ఈ బాధితురాలు కానివ్వండి, బాధితుడు కానివ్వండి, వీళ్ళు కనిపించకుండా అతన్ని వేరే రూమ్లో పెట్టి కంప్యూటర్లో మాత్రమే చూపెట్టి వీళ్ళు ఎవిడెన్స్ రికార్డ్ చేస్తారు. అంటే బయట ఎక్కడన్నా కనిపిస్తే వాళ్ళు చూసి చెప్పడానికి కూడా భయపడతారనే ఉద్దేశంతోనే అంటే ఆ బాధితులకి అట్లాంటి సేఫ్టీ ప్రొవైడ్ చేస్తుంది యాక్ట్. అట్లాగే కాంపెన్సేషన్ కూడా ఉంటుంది. ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేయగానే ముందు ఒక 25,000 వాళ్ళ అకౌంట్లో వేసేస్తారు. ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత మళ్ళీ కొంత ఇస్తారు. కోర్టులో ఇంటరిమ్ కాంపెన్సేషన్ ఇస్తారు. అలాగే కేసు అంతా అయిపోయిన తర్వాత 4 లక్షల నుంచి దాదాపు 15 లక్షల వరకు కూడా కాంపెన్సేషన్ ఆర్డర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఈ చట్టం గురించి కూడా చాలా మందికి తెలియదు. అంటే పిల్లల విషయం బయటికి తెలుస్తుంది, పేర్లు అనేది భయపడి చాలా మంది చెప్పరు. కానీ అట్లా అమ్మాయి పేరు కానీ, తల్లిదండ్రుల పేర్లు కానీ, ఆ పాప చదువుకునే స్కూల్ పేరు కానీ ఏది కూడా పేపర్లో రావడానికి, ఎక్కడ న్యూస్లో రావడానికి లేదు. అలా ఏ న్యూస్లో కానీ పేపర్లో కానీ వస్తే అలా ప్రచురించిన వాళ్ళకు కూడా 25,000 రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది. సో అందుకని మనకి పేపర్లో బాధితురాలనే వస్తుంది, కానీ ఇంకా ఎక్స్ట్రా ఎడిషనల్గా ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయడానికి లేదు. సో ఈ చట్టం గురించి కూడా మీరు పిల్లలందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ స్వప్నారాణి మాట్లాడుతూ వర్కింగ్ ఉమెన్స్ కి ఎదురయ్యే
హరాస్మెంట్లు, లైంగిక వేధింపులు నిరోధించడం, బాధితులకు న్యాయం అందించడం కోసం ఫోక్ చట్టం వచ్చిందని తెలిపారు. మహిళలు పనిచేసే ప్రతి కార్యాలయంలో, సంస్థలలో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉండాలని అన్నారు. పోష్ యాక్ట్ POSH పోష్ అంటే సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రెడ్రెసల్ యాక్ట్ 2013. ఇది ఎందుకు, దీని ఉద్దేశం ఏంటి అంటే ఉద్యోగ స్థలాల్లో మహిళలపై లైంగిక వేధింపులను నివారించడమే ఈ చట్టం ఉద్దేశం. వేధింపులకు గురైన మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించడం, బాధితులకు న్యాయం అందించడం. ఈ 3 కాన్సెప్ట్స్ చాలా ముఖ్య ఉద్దేశం ఈ పోస్ట్ చట్టం. అసలు ఏ రకమైన హరాస్మెంట్ వర్క్ ప్లేస్ లో ఉంటుంది మహిళలకు? అనుచిత వ్యాఖ్యలు చేయడం, అసభ్యమైన చూపులు చూడడం, అనుచితమైన స్పర్శ, అసభ్యమైన సందేశాలు పంపడం, మానసికంగా ఆందోళన కలిగించే ప్రవర్తన. ఆ ప్రాబ్లమ్ ని అడ్రస్ చేయాలంటే ఈ చట్టంలో ఏం చెప్పారు? ఒక ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ప్రతి ఆఫీస్ లో ఉండాలి అనేది ఈ చట్టం చెప్తుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా సంస్థలు, హాస్పిటల్స్, పని కోసం మహిళ ఎక్కడికైనా వెళితే ఆ ప్రదేశంలో ఈ యాక్ట్ ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాఠశాల HM అరుణ, పలువురు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.